ఆడబిడ్డలను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఒక అడుగు వెనక్కు వేశారని, భవిష్యత్తులో పంజా విసురుతారన్నారు బండి సంజయ్. ప్రధాని మోదీ తప్పకుండా 33% మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తారని, 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈరోజు డీలిమిటేషన్ బిల్ అడ్డుకొని దక్షిణ భారత ప్రజలకు తీరని ద్రోహము రేవంత్ రెడ్డి, స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేయడం జరిగింది. మహిళల రాజకీయ భవిష్యత్తుకు మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కారణంగా ఇనుప గోడలు నిర్మించారు మీరు. అందుకే ఈరోజు మహిళలను కోరుతా ఉన్నాను, ఆ ఇనుప గోడలను బద్దలు కొట్టాలి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. రేవంత్ రెడ్డి తిట్టడం లేదు, తిట్టే చెప్తున్నాడు. పొద్దున ముగ్గేసిన కాంచెలి ఈ రేవంత్ రెడ్డికి ఆలోచన గగ్గిదలుగా, ఈ రేవంత్ రెడ్డి ఆలోచన నాశనమే పోననుకుంటే ముగ్గులు వేస్తున్నారు. ఇలా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మేము మహిళా బిల్లును ఓడగొట్టం పులి పంజా చేసినప్పుడు ఒక్క అడుగు వెనుకకేస్తుంది. వేస్తుందే కదా నరేంద్ర మోడీ, ఒక్క అడుగు వెనుకకేసాడు. నెక్స్ట్ వేసేది ఏంటిది? పంజాబ్ పక్కా ఇస్తాడు. మీకు 33% రిజర్వేషన్తోనే 2029లో ఎన్నికలు పక్కా జరుగుతాయి. ఇవాళ ఒక అడుగు వెనుకకు వేస్తుండొచ్చు, కానీ తప్పకుండా అమలు చేసి భారత జాతి గౌరవాన్ని నిలిపేటువంటి ప్రయత్నం మళ్ళీ మోడీనే చేస్తానని చెప్పి వారు ఒక మాట ఇచ్చిండు. తప్పకుండా 33% మహిళా లోకానికి రిజర్వేషన్ ఇచ్చి నారీ శక్తిని దాంట్లో వాళ్ళు ఇంతకుముందు చెప్పిండ్రు. యుద్ధములో ఒక ఐఏఎస్ ఆఫీసర్లలో, ఐపీఎస్ ఆఫీసర్లలో అనేక రంగాల్లో ఎట్లా పనిచేస్తున్నారో ఇక్కడ కూడా గొప్పగా పనిచేసే భాగ్యం మళ్ళీ మోడీ గారే భారత నారి మరి కల్పిస్తారని చెప్పి హామీ ఇచ్చిందో దాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 2029 ఎన్నికల్లో 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి ఇస్తారు. ఆపే శక్తి, అడ్డుకునే శక్తి ఈ భూ ప్రపంచంలో ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేదు కూడా అని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. తెలంగాణ అసెంబ్లీలో 119 నుంచి 179, 17 నుంచి 26 పార్లమెంట్ సీట్లు కావడం ఖాయము. ఈ రకంగా కాచుకోవాల్సిందిగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నేను హెచ్చరిస్తూ, మహిళలందరూ కూడా ఇదే రకంగా పల్లె పల్లెలో, ఊరూరా, వాడవాడ, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మీ హక్కులను కాలరాసేటిది ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి రాజకీయ పరంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ